ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. నేడు శుక్రవారం కనుక శుక్రగ్రహ ధ్యాన శ్లోకంతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాన్ని నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేయండి. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 10/5/2024 శుక్రవారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, భద్రతిథి అయిన విధియ ఉదయం 5:50 వరకు ఉన్నది. పిమ్మట తదియ రాత్రి తెల్లారితే 4:42 వరకు ఉన్నది. రోహిణీ నక్షత్రం మధ్యాహ్నం 12:38 వరకు ఉన్నది. పిమ్మట మృగశిర నక్షత్రం. నేడు శేషవర్జ్యం ఉదయం సూర్యోదయం నుండి 6:22 వరకు, మరలా వర్జ్యం సాయంత్రం 6:14 నుండి 7:48 వరకు ఉన్నది. దుర్ముహూర్తం ఉదయం 8:03 నుండి 8:54 వరకు, మరలా మధ్యాహ్నం 12:18 నుండి 1:09 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 5:29 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6:17. నేడు శుక్రవారం కనుక పశ్చిమ దిశగా ముఖ్యమైన ప్రయాణాలు అనుకూలం కాదు. మరియు నేడు ఉత్తర దిశగా చేసే ప్రయాణాలు ధాన్య లాభాన్ని చేకూరుస్తాయి. ఇక నేటి శుభ సమయాలను పరిశీలిస్తే పగలు 10 గంటల నుండి 11 గంటల వరకు, రాత్రి 7:50 నుండి 8:30 వరకు మంచిది. ఉదహరించిన ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన, శుభముహూర్త నిర్ణయం చేయడం వలన కార్యజయం కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట మంచిది కాదు. నేడు త్రేతాయుగాది మరియు పరశురామ జయంతి. నేడు అక్షయ తృతీయ పర్వదినం కనుక సింహాచల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి చందనోత్సవం జరుగుతుంది. కనుక వ్రతాలకు, దానాలకు, దీక్షలకు, గిరి ప్రదక్షిణలకు అనుకూలమైన రోజు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.